నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మరొక కొత్త కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు ఒక రాజు మరియు అతని 7 రాణులు మరియు ఒక సంపంగి పువ్వు. ఈ కథ అనేది మన పురాణాలలో మరియు గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది. ఎందుకంటే ఈ కథ గురించి పండితులు ఏమని చెబుతూ ఉంటారు అంటే, ఈ కథను ఎవరైతే వింటారో ఆ ఇంట్లోని పిల్లలపై ఎప్పుడూ కూడా ఎటువంటి సమస్యలు కానీ ప్రమాదాలు కానీ రావు. ఈ కథ అనేది ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మోటివేషనల్గా మరియు స్ఫూర్తిదాయకంగా కూడా అనిపిస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, రాజు యొక్క 7 రాణులు మరియు ఒక సంపంగి పువ్వు. అసలు ఈ కథలోని రహస్యం ఏమిటి? ఈ కథను విన్నవారి ఇంట్లో అలాగే వారి పిల్లలపై ఎటువంటి విపత్తులు కానీ సమస్యలు కానీ ఎందుకు రావో కూడా అర్థమవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ కథ అనేది చాలా అద్భుతమైన కథ. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మాత్రమే ఈ కథలోని సంపూర్ణమైన జ్ఞానాన్ని మీరు కూడా పొందవచ్చు. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కాబట్టి ఫ్రెండ్స్, ఇక మీ విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఈ కథ గురించి ఇప్పుడే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒకానొక సమయంలో ఒక రాజ్యంలో ఒక రాజుకు 7 రాణులు ఉండేవారు. అయితే ఆ రాజు యొక్క మొదటి 6 రాణులు కూడా చాలా అహంకారంతో గర్వంతో ఉండేవారు. అయితే ఆ మహారాజు యొక్క చిన్న రాణి అంటే ఆఖరి భార్య మాత్రం చాలా ప్రశాంత స్వభావం కలిగి ఉండేది. కాబట్టి రాజు కూడా ఆమె గుణానికి మరింత ప్రసన్నుడై ఆమెను మరింతగా ఎక్కువగా ప్రేమించేవాడు. అయితే ఫ్రెండ్స్, విషాదకరమైన వార్త ఏమిటి అంటే ఆ మహారాజుకు చాలా రోజుల వరకు సంతానం కలుగలేదు. ఇక ఆ రాజు, అయ్యో, నా తరువాత నా రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారు, నాకు వారసులే లేకుండా పోతున్నారా అని ఆలోచిస్తూ చాలా విచారకంగా దుఃఖంతో సతమతమవుతూ ఉండేవాడు. అయితే కొన్ని రోజుల తర్వాత చిన్నరాణి గర్భవతి అవుతుంది. అంటే 7వ భార్య గర్భవతి అవుతుంది. ఇక మహారాజు ఆనందంలో తన రాజ్యంలో దానాలు ధర్మాలు చేయడంతో పాటు ప్రజలకు కూడా తన ఖజానాను తెరిచి అందరికీ కావలసిన మణులు రత్నాలు తీసుకుని వెళ్ళండి అని దండోరా వేయించాడు. అయితే ఫ్రెండ్స్, పెద్దవారు చెబుతూ ఉంటారు కదా, ఒక వ్యక్తికి సంపద ఉండవచ్చు లేదా లేకపోవచ్చు, కానీ ప్రతి ఇంట్లో కూడా పిల్లలను కలిగి ఉండటం మాత్రం చాలా ముఖ్యం. ఎందుకంటే కుటుంబానికి విలువైన ఆస్తి అంటే మన పిల్లలు మాత్రమే, మన ఆస్తులు కాదు అని అంటూ ఉంటారు కదా. ముఖ్యంగా ఏ ఇంట్లో అయితే పిల్లల అల్లరి కానీ కేకలు వినపడకుండా ఉంటుందో అటువంటి ఇల్లు మనకు చూడటానికి కూడా చాలా ఖాళీగా బోసిపోయినట్లుగా అనిపిస్తుంది. అంతేకాదు, ఎవరికైతే పిల్లలు లేరో వారి జీవితంలో కూడా ఒంటరితనంతో చాలా భయానకంగా కనిపిస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా ఎవరి కోసం అంత కష్టపడి సంపాదిస్తారు, ఎవరి కోసం రాత్రింబవళ్ళు పనిచేస్తారు? వారికి పుట్టబోయే పిల్లల కోసం, వారి ఇంట్లోని వారసుల కోసం మాత్రమే కదా. అందుకే ప్రతి ఒక్కరూ కూడా తన ఇంట్లో కూడా అందమైన పిల్లలు, బోసి నవ్వులతో కిలకిల్లాడే పిల్లలు ఉండాలని కోరుకుంటారు. అందుకే మహారాజు కూడా తన చిన్నరాణి గర్భవతి అయినప్పుడు తన ఖజానా తలుపులు కూడా తెరిచి అందులోని చాలా ధనాన్ని అందరికీ దానం చేస్తాడు. దీంతో ఆ రాజభవనంలో ఎంతో సంతోషం ఉంటుంది, పండగ వాతావరణం నెలకొంటుంది. మహారాజు కూడా చాలా సంతోషంగా ఉంటాడు. అయితే ఫ్రెండ్స్, అసూయ అనేది ఎటువంటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో అందరికీ తెలుసు కదా. ఇక ఆ మహారాజు యొక్క పెద్ద రాణి కూడా ఆ అసూయ జ్యోతిలో రగిలిపోతూ ఉంటుంది. ఎందుకంటే మహారాజు చిన్నరాణి గర్భవతి అయిన ఆనందంలో ఒక బంగారు చైన్ను తయారు చేపించి ఆమె నడుముకి కడతాడు. ఇక ఆమెకు ఏమని చెబుతాడు అంటే, ఎప్పుడైతే బిడ్డ పుడతాడు అదేవిధంగా నేను నీ ప్రసవ సమయం కూడా ఆసన్నమైందని అర్థం చేసుకుంటాను. ఆ సమయంలో నువ్వు ఈ గొలుసును మోగించు. ఎప్పుడైతే ఈ గొలుసు యొక్క స్వరం నా చెవుల్లోకి వినిపిస్తుందో నేను వెంటనే నా బిడ్డ ముఖాన్ని చూడటానికి వస్తాను. ఎందుకంటే అప్పట్లో ఫోన్లు వంటివి ఉండవు కదా. అందుకే మహారాజు ఈ విధంగా చిన్నరానికి బహుమతిని ఇస్తాడు. ఇక ఆ తరువాత ఆయన పరిపాలనలో భాగంగా ఆస్థానానికి వెళ్తాడు. అయితే ఫ్రెండ్స్, ఆ తరువాత చిన్నరానికి బిడ్డ పుట్టే సమయంలో ఆ తరువాత మహారాజు చిన్నరాణిని చూసుకోవటానికి ఆమెకు తోడుగా ఎవరో ఒకరిని ఉంచమని మహారాజు పెద్దరాణికి చెబుతాడు. ఇక వెంటనే పెద్దరాణి, ఈ పనిని పని మనుషులకు లేదా సేవకులకు అప్పగించటం ఎందుకు మహారాజా? మేము ఇంతమంది రాణులం ఉన్నాం కదా, ఆ బాధ్యత మేమే చూసుకుంటాం, మీరు చింతించకండి అని చెబుతుంది. ఎందుకంటే చిన్నరాణి మా సవితి మాత్రమే కాదు, మాకు చెల్లెలు కూడా. కాబట్టి మేము
ఆమెకు ఈ పనిని చాలా ఆనందంగా చేస్తాం. ముఖ్యంగా రాబోయే వారసుల గురించి కాబట్టి మరెవరిని కూడా మేము నమ్మలేం. ఇక పెద్దరాణి ఇంత ప్రేమగా విశ్వాసంగా చెప్పటంతో మహారాజు కూడా ఆమె మాటలను ఎంతో నమ్ముతాడు. వెంటనే రాణులారా, మీ ఇష్టం, మీరే జాగ్రత్తగా చిన్న రాణిని చూసుకోండి అని వారికి ఆదేశిస్తాడు. ప్రసవ సమయం కూడా రాబోతుంది. అదేవిధంగా మీరెల్లప్పుడూ కూడా ఆమెతోనే ఉండండి, ఆమె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెబుతాడు. ఇక రాజు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మిగిలిన పెద్ద రాణులందరూ కూడా చిన్నరాణి గదికి వెళతారు. చిన్నరాణిని చూసి బాగా అసూయపడతారు. ఈర్ష్య ద్వేషంతో ఆమెకు పుట్టబోయే పిల్లలను ఎలాగైనా సరే ఆమెకు దూరం చేయాలని ఒక పథకం రచిస్తారు. వారు ముందుగా చిన్నరాణి ప్రసవ సమయంలో మహారాజు అంతఃపురంలోకి రాకూడదని ఒక ప్లాన్ వేస్తారు. వారు ముందుగా ఏం చేస్తారు అంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయంలో చిన్నరానికి ప్రసవం కాకుండానే ఆమె నడుముకు కట్టిన ఆ చైన్ను లాగటం మొదలు పెడతారు. అయితే ఆ సమయంలో రాజు తన ఆస్థానంలో కూర్చొని ఉన్నాడు. ఇక ఎప్పుడైతే ఆ గొలుసు యొక్క స్వరం మహారాజు చెవిలో పడుతుందో రాజు ఆస్థాన పనిని మొత్తాన్ని మానేసి డప్పులను వాయించమని ఆదేశించి పండిత పురోహితులతో పాటు చిన్నరాణి అంతఃపురానికి వెళతాడు. ఇక ఎప్పుడైతే మహారాజు చిన్నరాణి గదికి వెళ్లి చూడగాని, అంటే చిన్నరానికి ప్రసవం అయిన ఆనందంలో మహారాజు వచ్చి అక్కడ ఏం జరిగిందో చూసి తీవ్ర నిరాశకు గురవుతాడు. దీంతో తిరిగి వెంటనే తన సభకు వెళ్లిపోతాడు. ఆ తరువాత వెళ్లి తన రాజసభలో కూర్చుంటాడు. అయితే మహారాజు మళ్ళీ రాజదర్బారులో కూర్చున్న తర్వాత మరొకసారి పెద్ద రాణులందరూ కలిసి చిన్నరాణి పడుకొని ఉండగా ఆమెకు తెలియకుండా మరొకసారి ఆ చైన్ను లాగుతారు. వెంటనే ఆ గొలుసు స్వరం రాజు చెవిలో పడగాని మళ్ళీ రాజు రెట్టింపు ఆనందంతో మరొకసారి ఆమె దగ్గరకు వెళ్లి చూస్తాడు. అయితే ఈసారి కూడా ఆమెకు ప్రసవం కాలేదు. దీంతో మహారాజుకు చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే మహారాజు కోపంతో, ఇంకా ప్రసవమే అవనప్పుడు ఇక మీరు కనుక మరొకసారి ఈ విధంగా గొలుసులను కనుక మోగిస్తూ ఉంటే నేను మీ రాణులందరినీ కూడా అంతఃపురం నుండి బయటికి నెట్టేస్తానని చెబుతాడు. ఇక ఈ విధంగా అందరి మీద కోప్పడి అక్కడి నుంచి ఆస్థానానికి వెళ్లిపోతాడు. అయితే మరోవైపు అక్కడ చిన్నరాణి ఒకరి తర్వాత మరొకరిగా 7 కుమారులకు ఒక అమ్మాయికి జన్మనిస్తుంది. ఇక ఆ పిల్లలందరూ కూడా చందమామ వంటి తేజస్సుతో పువ్వులు వికసించినప్పుడు ఎంత అందంగా ఉన్నారో అంతే అందంగా ఉన్నారు. ఎందుకంటే ఆ పిల్లలు పుట్టిన వెంటనే ఆ రాజభవనం గది మొత్తం కూడా ప్రకాశవంతంగా మారుతుంది. అయితే అప్పటి వరకు చిన్నరాణి స్పృహలో ఉండదు. ప్రసవం సమయంలో స్పృహ కోల్పోతుంది. ఇక ఆమెకు ప్రసవం తరువాత స్పృహ వచ్చిన వెంటనే చిన్నరాణి తన ముందు ఉన్న పెద్ద రాణులందరినీ కూడా, అక్కయ్యలారా, నాకు ఎంతమంది పిల్లలు పుట్టారు, వారు ఏరి అని అడుగుతుంది. ఇక వెంటనే పెద్ద రాణులందరూ కూడా ఆమె ముందు చేతులు నలుపుకుంటూ దుఃఖం నటిస్తున్నట్లుగా ఆమె ముందు నుంచొని, చిన్నరాణి, మీకు సంతానం కలుగలేదు, నువ్వు పిల్లలకు జన్మనిస్తావు అనుకుంటే నీ కడుపున కొన్ని ఎలుకలు కప్పలు పుట్టారు అని చెబుతారు. ఇక వారి మాటలు వినగానే చిన్నరాణి మళ్ళీ స్పృహ తప్పి పడిపోతుంది. అయితే ఫ్రెండ్స్, అసలు ఏం జరిగింది అంటే పెద్ద రాణులందరూ కూడా చిన్నరాణి మీద ఉన్న ఈర్ష్య అసూయతో ఆమె గర్భవతి అయింది అని ఆక్రోశంతో ఒక పథకం వేసి ఆమెకు ప్రసవం అయిన తరువాత ఈ విధంగా అబద్ధం చెబుతారు. అదేవిధంగా ఆమెకు ప్రసవ సమయంలో కూడా రాజుకు తెలియకుండా ఉండటానికి ముందు నుండే చైన్ లాగుతూ ఆయన మళ్ళీ అంతఃపురంలోకి రాకుండా చేస్తారు. ఇక నిజంగా ప్రసవం అవుతున్న సమయంలో కూడా చిన్నరాణి నడుముకు కట్టిన గొలుసుని మోగకుండా చూస్తారు. అంటే మిగిలిన రాణులందరూ కూడా ఒక పథకం ప్రకారమే ఈ విధంగా చేశారు. ఇక ఆ తరువాత వారందరూ ఏం చేస్తారు అంటే ఒక కూజాను తెప్పించి ఆ కూజాలో చిన్నరాణి పిల్లలందరినీ కూడా ఉంచి మహారాజు పెరటి తోటలో ఒక గొయ్యిని తవ్వించి అందులో పూడ్చిపెడతారు. ఇక అక్కడి నుండి తిరిగి వస్తున్న సమయంలో కొన్ని ఎలుకలను కప్పలను ఒక బుట్టలో వేసుకొని వస్తారు. ఇక ఆ ఎలుకలను కప్పలని చిన్నరాణి దగ్గర ఉంచి, నీకు పిల్లలు పుట్టలేదు, పిల్లలకు బదులుగా ఎలుకలు కప్పలు పుట్టాయి అని చెబుతారు. ఆ తర్వాత ఆమె నడుముకు కట్టిన గొలుసులను గట్టిగా మోగించటం ప్రారంభిస్తారు. ఇక పెద్ద పెద్దగా ఆ గొలుసును మోగించటంతో ఆ గొలుసు శబ్దం మళ్ళీ రాజు చెవులకు చేరగాని రాజు మళ్ళీ డప్పులు వాయించమంటూ ఆదేశిస్తూ సపరివారంగా పండితులతో సహా పండితులు పురోహితులతో కలిసి చిన్నరాణి అంతఃపురానికి చేరుకుంటాడు.
అయితే మహారాజు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఉన్న పెద్ద రాణులందరూ కూడా విచారంగా ఉన్నట్లు నటిస్తూ వారి కన్నీళ్లు తుడుచుకుంటూ నటించి బుట్టలో ఉంచిన ఎలుకలు మరియు కప్పలను మహారాజు ముందు ఉంచుతారు. ఇక ఆ బుట్టలో ఉన్న ఎలుకలు మరియు కప్పల పిల్లలను చూసి మహారాజు కోపంగా ఇవేంటి అని అడుగుతాడు. ఇక వెంటనే పెద్ద రాణులందరూ కలిసి మీరనుకున్నట్లుగా చిన్నరాణి మీకు వారసుడునో వారసురాలునే ఇవ్వలేదు స్వామి, ఆమె ఈ ఎలుకలను కప్పలకు జన్మనిచ్చింది అని చెబుతారు. ఇక మహారాజు కోపంగా ఆ ఎలుకలు కప్పలను చూసి చిన్నరానికి ఎలుకలు పుట్టడం ఏమిటి అని కోపంగా అడుగుతాడు. వెంటనే మిగిలిన రాణులందరూ కూడా మహారాజా, పెద్ద రాణిగారు చెబుతుంది నిజమే, నిజంగానే చిన్నరానికి ఎలుకలు కప్పలే పుట్టాయి. ఈమె ఎంత మహాపాపం చేసి ఉండకపోతే దేవుడు ఇలాంటి శిక్ష విధిస్తాడు. మాకు కూడా పిల్లలు లేకపోయినా చిన్నరానికి పుట్టే పిల్లలని మా పిల్లలుగా భావించాలి అనుకున్నాం. కానీ ఈ చిన్నరాణి చేసిన నేరానికి ఇప్పుడు దేవుడు చూశారా ఎటువంటి శిక్షను విధించాడో. ఈవిడ నిజంగా చాలా ఘోరమైన తప్పు చేసింది అని అందరినీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వారు పురోహితులకు కూడా కొంత ధనమిచ్చి చిన్నరాణి అంతఃపురంలో ఉంటే రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచడు అని మహారాజుకు నమ్మకం బలికేలాగా చెప్పిస్తారు. ఇక ఆ మాటలు విన్న మహారాజు చిన్నరాణిని చూసి, నువ్వు ఒక సామాన్య కుటుంబానికి చెందిన దానివైనా సరే నీ మనసును చూసి మిగిలిన రాణులందరికంటే నేను నిన్నే ఎక్కువగా ప్రేమించాను. కానీ నీ మూలంగా నాకు ఈ రోజు ఎంతో బాధ కలిగింది. ఇక ఆ రోజు నుండి నా కళ్ళకు కనపడకు అని ఆదేశిస్తాడు. ఇక ఫ్రెండ్స్, మహారాజు ఆజ్ఞ విన్న వెంటనే ఆ పెద్ద రాణుల ముఖాలు చూడాలి సంతోషంతో నిండిపోయింది. ఎందుకంటే అసూయతో నిండిన వారి కళ్ళు కూడా ఆనందంతో పొంగిపోయాయి. ఆ రోజు నుండి చిన్నరాణి పరిస్థితి మరింత దారుణంగా మారిపోతుంది. అదే అదనుగా తీసుకున్న పెద్ద రాణులందరూ కూడా చిన్నరానికి మహారాజును కలిసే అవకాశం ఇవ్వకుండా, జరిగిన దానిలో ఆమె తప్పేమీ లేదని చెప్పే అవకాశం కూడా లేకుండా చేస్తారు. వారందరూ కూడా ఆమె నగలు, బట్టలు అన్నీ లాక్కొని ఆమెను ఒక సాధారణ పని మనిషిలాగా అంతఃపురంలోని పనులన్నీ చేపిస్తూ ఉండేవారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమెను అంతఃపురం నుండి కూడా బయటకు గెంటివేస్తారు. ఇక అంతఃపురం నుండి బయటకు వచ్చిన తర్వాత చిన్నరాణి రాజ్యంలోని ఒక సాధారణ యువతిలాగా జీవిస్తూ ఒక శివాలయంలోనే కూర్చొని ఆ శివుడికి అభిషేకాలు, పూజలు చేస్తూ, ఎందుకు స్వామి నాకు ఇంత క్షోభ పెట్టావు? అసలు నా పిల్లలకు ఏమైంది? వారు ఏమయ్యారు? దయచేసి నా పిల్లలకు ఏమైందో తెలిసేలాగా చేయి స్వామి అంటూ నిరంతరం కూడా ఆ శివయ్యనే పూజిస్తూ ఉండేది. ఆ విధంగా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇక అంతఃపురంలో పెద్ద రాణులందరూ ఎంతో సరదాగా, సంతోషంగా ఉండేవారు. కానీ మహారాజు మాత్రం ఎప్పుడూ చాలా విచారకంగా ఉండేవాడు. ఎందుకంటే చిన్నరాణితో పాటే ఆయన మనశ్శాంతి కూడా పోయింది. ఏ పని కూడా ఆయనకు చేయాలని అనిపించేది కాదు. ఇక రాజుగారి పెరటి తోటలో అయితే పూలు పూయటమే మానేశాయి. దీంతో మహారాజు దేవునిని పూజించడం కూడా మానేశాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. అయితే ఫ్రెండ్స్, నిజం ఎక్కువ రోజులు నిలవదు అంటారు కదా, అదేవిధంగా పాపం పండే రోజు వస్తుంది అన్నట్లుగాని అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏ ప్రదేశంలో అయితే మహారాణులందరూ కూడా పెరటిలో ఏ ప్రదేశంలో అయితే చిన్నరాణి పిల్లలను పూడ్చిపెట్టారు ఆ ప్రదేశంలో ఒక సంపంగి మొక్క మొలుస్తుంది. ఆ సంపంగి మొక్క కొన్ని నెలలకు ఒక పెద్ద వృక్షంలాగా మారుతుంది. ఇక ఆ వృక్షానికి మరికొన్ని రోజులకు ఒక సంపంగి పువ్వుతో పాటు 7 మల్లె పువ్వులు కూడా కాస్తాయి. అయితే అప్పటి వరకు తోటలో ఒక్క పువ్వు కూడా పూయలేదు. కానీ ఆ చెట్టుకు పూసిన సంపంగి పూలు మరియు మల్లె పూలను చూసి వెంటనే తోటమాలి ఆశ్చర్యపోతాడు. ఆనందంతో ఆ విషయాన్ని మహారాజుకు చెప్పాలనుకుంటాడు. పరుగు పరుగున వెళ్లి, మహారాజా, ఇన్ని రోజులు మన తోటలో ఒక్క పువ్వు కూడా పూయలేదు కదా, దీంతో మీరు దేవుడికి పూజ కూడా చేయలేదు. కానీ ఇప్పుడు మన తోటలో ఒక పెద్ద సంపంగి చెట్టుకు సంపంగి పూలతో పాటు మల్లెపూలు కూడా పూచాయి. ఈ దృశ్యం చూడటానికే ఆశ్చర్యంగా ఉంది. కానీ ఆ పూలు ఎంత సువాసన భరితంగా ఉన్నాయి అంటే తోట మొత్తం వాటి పరిమళం గుబాలిస్తూ ఉంది. అలాగే ఆ పూలు ఎంతో అందంగా ఉన్నాయి అని చెబుతాడు. ఇక తోటమాలి మాటలు విన్న వెంటనే మహారాజు, ఓ తోటమాలి, నువ్వు వెంటనే వెళ్ళి ఆ పూలను కోసుకొనిరా, నేను దేవుడికి ఆ పూలతో పూజ చేస్తాను అని చెబుతాడు. ఇక ఆనందంతో తోటమాలి పరుగు పరుగున ఒక బుట్ట తీసుకొని సంపంగి పూలను, మల్లెపూలను కోయటానికి తోటకు వెళతాడు. అయితే తోటమాలి ఎప్పుడైతే ఆ పూలను కోయటానికి అతని చేయిని ముందుకు పెడతాడు, వెంటనే ఆ చెట్టు మరింత పొడవుగా అవుతుంది. అలాగే అతని చేతికి ఆ పూలనేవి అందవు. అదేవిధంగా ఆ పూలన్నీ ఏకస్వరంతో, ఓ తోటమాలి, నీకు మమ్మల్ని కోసే అధికారం లేదు,
నువ్వు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెబుతాయి. ఇక ఆ పూలన్నీ ఒకే స్వరంతో మాట్లాడటం విన్న తోటమాలి నిజంగా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఇటువంటి ఒక సంఘటనను అతను ఇప్పటి వరకు తన జీవితంలోనే చూడలేదు. చెట్లకు పూసిన పువ్వులు మాట్లాడటమేమిటి, ఇది నిజంగా ఒక వింత అని అతను ఆశ్చర్యపోతాడు. వెంటనే తోటమాలి ఇదే విషయాన్ని మహారాజుకు వెళ్లి చెబుతాడు. ఇక ఆ సమయంలో సభలో మంత్రులతో చర్చిస్తూ ఉన్న మహారాజు తోటమాలి చెప్పిన మాటలు విని మరింతగా ఆశ్చర్యపోతాడు. ఇక తన రాణులు మంత్రులతో కలిసి తోటలోకి వెళతాడు. ఇక అక్కడికి వెళ్లిన మహారాజు సంపంగి చెట్టు ముందు నుంచొని ఆ పూలను కోయటానికి ప్రయత్నిస్తాడు. అయితే అప్పుడు కూడా సంపంగి చెట్టు మరింత పెద్దదిగా మారి మహారాజుతో మాట్లాడటం మొదలు పెడుతుంది. ఓ మహారాజా, ఈ చెట్టుకు పూసిన పూలను మీకు కోసే అధికారం లేదు అని చెబుతుంది. ఇక వెంటనే మహారాజు, ఓ సంపంగి పువ్వా, నేను ఈ రాజ్యానికి మహారాజును. అలాగే నేను ఈ రాజ్యంలోని వారందరికీ తండ్రితో సమానం. నేను ఈ రాజ్యంలోని ప్రజలను నా పిల్లల్లాగా చూసుకుంటున్నాను. అందరికీ సమన్యాయం చేస్తున్నాను. రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్నాను. అయినప్పటికీ నువ్వు నాకే నా తోటలోని చెట్టు పూలను కోసే అధికారం లేదని చెబుతున్నావా? నేనేం పాపం చేశానని నువ్వు ఈ మాట అంటున్నావని అడుగుతాడు. వెంటనే సంపంగి చెట్టు, ఓ మహారాజా, ఈ రాజ్యంలోని ప్రజలందరూ మీ పిల్లలు లాంటి వారని మీరు అంటున్నారు కదా. అయితే మీ పెరటి తోటలో పూసిన మేము కూడా మీ పిల్లలమే. కాబట్టి మమ్మల్ని కోసే అధికారం తండ్రిగా మీకు ఇవ్వకపోయినా మా తల్లికి ఇవ్వాలి అనుకుంటున్నాం. దయచేసి మీరు మా తల్లిని ఇక్కడికి రమ్మని చెప్పండి. మేము తప్పకుండా ఆమెకు మమ్మల్ని కోయటానికి అనుమతి ఇస్తామని చెబుతాయి. వెంటనే మహారాజు సంపంగి పువ్వు మాట్లాడిన మాటలు విని ఆశ్చర్యపోయినా సరే అని ఒప్పుకొని పెద్దరాణిని వెళ్లి ఆ పూలను కోయమని చెబుతాడు. వెంటనే పెద్దరాణి సరేనని ముందుకు వెళ్ళగానే ఆ చెట్టు మరింత పెద్దదిగా మారి ఆమెకు అందకుండా పూలన్నీ పైకి వెళ్ళిపోతాయి. ఇక వెంటనే మహారాజు, అదేమిటి సంపంగి, ఇప్పుడే కదా మహారాణి కోయటానికి అనుమతి ఇస్తామని చెప్పారు కదా అని అడుగుతాడు. వెంటనే పూలన్నీ కూడా, ఈమె మా తల్లి కాదు, మా తల్లిని మాత్రం రమ్మని చెప్పండి అని అంటాయి. వెంటనే మహారాజు సరే అని రెండవ రాణిని పంపిస్తాడు. ఇక రెండవ రాణికి కూడా సంపంగి పూలు అదే విధంగా చేస్తాయి. ఆ తర్వాత 3, 4, 5, 6వ రాణి వంతు వచ్చినా సరే సంపంగి పూలు, మల్లెపూలు వారిని కోయటానికి అనుమతినివ్వవు. ఇక చివరిగా మహారాజు, ఓ సంపంగి, నా రాణులందరూ వచ్చినా సరే మీరెందుకు మిమ్మల్ని కోసే అధికారం ఇవ్వటం లేదు అని ప్రశ్నిస్తాడు. దానికి సంపంగి పువ్వు, ఓ మహారాజా, వీరెవరూ కూడా మా తల్లి కాదు. మీరు బాగా ఆలోచించి ఆమెను తీసుకుని వస్తే మేము తప్పకుండా మీకు మమ్మల్ని కోసే అధికారం ఇస్తాము అని చెబుతాయి. ఇక సంపంగి పూల మాటలు విన్న మహారాజు మరింతగా ఆశ్చర్యపోతాడు. ఇక వెంటనే మహామంత్రి కూడా ఈ చెట్టు చెబుతున్న మాటల్లో ఏదో అంతర్ధానం దాగి ఉందని మహారాజుకు బోధిస్తాడు. ఇక ఆ తరువాత ఏమని ఆలోచిస్తాడు అంటే, అసలు చిన్నరాణి ఎక్కడ ఉంది? ఆమెను అంతఃపురం నుండి బయటకు పంపించాక ఆమె ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు కదా. ఇక వెంటనే ఆయన చిన్నరాణి జాడ కనుక్కొని ఆమెను వెంటనే తీసుకుని రమ్మని సైనికులకు ఆదేశిస్తాడు. దీంతో చిన్నరాణి జాడను తెలుసుకోవటానికి, ఆమెను కనిపెట్టడానికి రాజ్యంలోని సేవకులు, పనివారందరూ కూడా 4 వైపులు తిరుగుతూ ఉంటారు. ఆమె కోసం అందరూ వెతకటం మొదలు పెడతారు. ఇక కొన్ని రోజుల తర్వాత సైనికులు ఆమెను కనిపెట్టి అంతఃపురానికి తీసుకుని వస్తారు. అయితే అప్పటికే ఆమె వస్త్రాలు అన్నీ చినిగిపోయి మురికిగా మారిపోయి ఉంటాయి. ఆమె చేతులు, పాదాలు అన్నీ కూడా మట్టితో నిండిపోయి ఉంటాయి. ఇక ఆమె పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా, కష్టతరంగా అనిపిస్తుంది. ఇక ఆ పరిస్థితి చూసి మహారాజు కూడా ఎంతో దుఃఖిస్తాడు. అదేవిధంగా తాను చేసిన తప్పుకు ఎంతో చింతిస్తాడు. అయ్యో మహారాణి, నేనేదో కోపంతో మిమ్మల్ని ఆ రోజు ఆ విధంగా అన్నాను. కానీ మీరు ఇంత దారుణమైన పరిస్థితిలోకి వెళతారని నేను ఊహించలేకపోయాను. జరిగిందేదో జరిగింది. ఈ రోజు నుండి మీరు మళ్ళీ అంతఃపురంలో రాణిగా ఉండవచ్చు అని చెబుతాడు. ఆ తరువాత మహారాణికి తోటలోని సంపంగి చెట్టు గురించి కూడా చెప్పి ఆమెను అక్కడ పూలు కోయటానికి తీసుకుని వెళతాడు. ఇక ఆమె సంపంగి పూల చెట్టు దగ్గరకు వెళ్లి ఆ పూలను తాకగాని అంత పెద్దగా ఉన్న ఆ చెట్టు అంతా కూడా ఒక చంటి బిడ్డలాగా చిన్నగా కుచించుకుపోయి ఆమె స్పర్శకు పరవశించిపోతుంది. ఆ పువ్వులన్నీ కూడా ఒక్కొక్కటిగా క్రమశిక్షణగా తమంతట తాముగా నేలరాలి కింద పడుతాయి. ఇక మహారాణి కిందకు రాలిపడిన ఆ పూలను స్పృశించగాని ఆమెలో ఏదో ఒక పరవశం కలుగుతుంది. ఆ పూలను అదే విధంగా స్మృశిస్తూ ఉంటుంది.
వెంటనే అప్పుడొక అద్భుతం జరుగుతుంది. మల్లెపూలన్నీ కూడా 7 కుమారుల్లాగా, సంపంగి పువ్వు ఒక అందమైన రాకుమారిలాగా మారిపోతాయి. ఇక ఆ పిల్లలందరూ కూడా చూడటానికి ఎంతో అందంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఇక ఆ పిల్లలందరూ కూడా చిన్నరాణిని ఆలింగనం చేసుకుని అమ్మ అమ్మ అని ఆప్యాయంగా పిలుస్తారు. ఇక ఫ్రెండ్స్, అక్కడ జరిగిన అద్భుతమైన దృశ్యాన్ని చూసిన తర్వాత మహారాజుకు జరిగినదేమిటో చెప్పాల్సిన అవసరమే లేకుండా మొత్తం కూడా అర్థం చేసుకోగలడు. ఇక వారంతా వెంటనే, మహారాజా, మేము మీ పుత్రులం, అలాగే ఈమె మీ కుమార్తె. అసలేం జరిగింది అంటే, మా తల్లిగారికి నిజంగానే ఆమె గర్భమున మేమే జన్మించాం. కానీ మీ పెద్ద భార్యలందరూ కూడా మా తల్లిగారి మీద అసూయ మరియు ఈర్ష్యలతో మమ్మల్ని పుట్టిన వెంటనే ఒక కుండలో పెట్టి పెరటి తోటలో ఒక గొయ్యిలో పూడ్చిపెట్టారు. కానీ అదే సమయంలో అక్కడ వనంలో ఉన్న ఒక వనదేవత మమ్మల్ని కాపాడి ఈ విధంగా వృక్షాలుగా మార్చింది. అదేవిధంగా ఎప్పుడైతే మా తల్లి స్పర్శ మాకు తాకుతుందో అప్పుడు మళ్ళీ మేము మనిషి రూపంలోకి మారుతాము అని చెప్పింది. ఇక పిల్లల మాటలు విన్న వెంటనే మహారాజు ఆనందపడి వారందరినీ కూడా హత్తుకుంటాడు. ఆ తరువాత పెద్ద రాణులందరినీ కూడా పిలిచి వారందరినీ కారాగారంలో బంధిస్తాడు. ఆ తరువాత పెద్ద రాణులందరూ కూడా వారి జీవితాంతం కారాగారంలోనే మగ్గిపోతూ వారి జీవితాన్ని గడుపుతారు. మరోవైపు మహారాజు తన చిన్న రాణితో, అలాగే పుత్రులతో, కూతురుతో సుఖ సంతోషాలతో తన రాజ్యాన్ని రాజ్యమేలుతూ ఆనందంగా జీవిస్తాడు. ఫ్రెండ్స్, చూశారు కదా, మహారాజు, ఆయన 7 భార్యలు మరియు ఒక సంపంగి పువ్వు యొక్క ఈ అద్భుతమైన కథ విన్న తర్వాత మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.